ఎల్సీడీ టీవీస్ మరియు ఓల్డ్ మోడల్ 24 ఇంచ్ టీవీస్ అయితే మాత్రం దీని జోలికి వెళ్ళమాకండి, మనీ వేస్ట్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన దగ్గర టీవీ స్టిక్ ఉందన్నమాట. మనం రెగ్యులర్గా చూస్తుంటాం కదా, MI 5 టీవీ స్టిక్ కానీ లేదు అమెజాన్ స్టిక్ కానీ చూస్తుంటాం కదా. అదైతే మనకి ప్రైస్ కొంచెం ఎక్కువలో వస్తుంది. ఇది మాత్రం మనకి బడ్జెట్లో వస్తుంది. జస్ట్ 1600 రూపీస్లోనే మనకి ఇది అవైలబుల్గా ఉంది. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, స్మార్ట్ బాక్సెస్ అది కొంచెం మీకు ప్రైస్ 2200 అట్లా ఉంటుంది. ఆ వీడియోని చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తారు, అండ్ డౌన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి చెక్ చేయండి. అది కూడా 4K బాక్స్, అది కూడా మీకు 4K సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా మీకు 4K సపోర్ట్ చేస్తుంది. మీరు నార్మల్ టీవీ కూడా మీరు ఆండ్రాయిడ్ చేసుకోవచ్చు, అండ్ నెక్స్ట్ మీరు 4K కింద వీడియోస్ ప్లే చేసుకోవచ్చు. సో ప్రాబ్లం ఉండదు. మనం ఈ వీడియోలో దీన్ని టెస్ట్ చేద్దాం. బాక్స్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు, పిక్చర్ క్వాలిటీ ఎలా వస్తుంది, అండ్ నెక్స్ట్ మనకి వైఫై ఎలా కనెక్ట్ చేసుకోవాలి అన్నీ ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకైతే ఇందులో 2 - అనిపించింది, అది మీకు వీడియో లాస్ట్లో చెప్తాను. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకవేళ ఐటమ్ ఆర్డర్ చేయాలంటే డౌన్ డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ చాట్ వరకు లింక్ ఉంటుంది. మీరు అక్కడ నుంచి ఐటమ్ ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే నాతో చాట్ చేయొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ మీరు పర్చేస్ చేస్తే బాక్స్ ఇట్లా ఆరెంజ్ కలర్ బాక్స్ వస్తుంది అనమాట. మన బాక్స్ షాప్లో చూసుకుంటే ఒక రిమోట్ ప్రొవైడ్ చేశారు, అండ్ నెక్స్ట్ HDMI మేల్ ఫీమేల్ ఎక్స్టెండర్ ప్రొవైడ్ చేశారు, అండ్ నెక్స్ట్ ఒక రిమోట్ సెన్సార్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ USB సప్లై గురించి ఒక మైక్రో USB ఛార్జింగ్ కేబుల్ ప్రొవైడ్ చేశారు, అండ్ నెక్స్ట్ మనకి స్టిక్ ఉంది చూసుకోవచ్చు. ఇది మీకు స్టిక్ అయితే ఒక స్మాల్ మార్కర్ లాగా ఉంది. మనం లోపల ఓపెన్ చేసి చూద్దాం. మనకి టాప్లో క్యాప్ ఉంది కదా, క్యాప్ ఓపెన్ చేస్తే మనకి HDMI సాకెట్ ఉంటుంది అనమాట. ఇది మనం మన టీవీకి కనెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మన టీవీకి కనెక్ట్ చేయాలి. ఒకవేళ మీ టీవీ కొంచెం లోపలికి ఉంది, మీరు ఈ లోపల ఫిట్ అవ్వట్లేదు అనుకుంటే మీకు ఎక్స్టెండర్ ఇచ్చారు కదా, ఈ మెయిల్ అనేది మీ టీవీకి సెట్ చేసి, అండ్ నెక్స్ట్ ఇది మీరు ఇందులోని ఇలా ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు సింపుల్గా బయటకు వస్తుంది. ఇది మీరు లోపల మీ టీవీకి పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం దీని పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇక్కడ సైడ్లో చూసుకుంటే ఇయర్ ఫోన్ జాక్ లాంటిది ఉంది కదా, మన స్టీరియో జాక్. అది మనకి సెన్సార్ ప్రొవైడ్ చేశారు కదా, మనకి సెన్సార్ అనేది ఇందులో ఇన్సర్ట్ చేసుకోవాలి. మనం రిమోట్ ఆపరేట్ చేయాలంటే ఈ సెన్సార్ పక్కాగా ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి దాని పక్కన చూసుకుంటే స్మాల్ మైక్రో USB సాకెట్ ప్రొవైడ్ చేశారు. మనకి పవర్ సప్లై గురించి, దీనికి మనం పవర్ సప్లై ఇవ్వాలి పక్కాగా. సో మనకి ఒక కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా, ఆ కేబుల్ మనం ఇందులో ఇన్సర్ట్ చేయాలి. మన ఛార్జింగ్ సాకెట్ లాంటిది సేమ్ ఉంటుంది. ఇందులో ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి పెన్ డ్రైవ్ పెట్టుకోవడానికి సాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు. మీ దగ్గర పెన్ డ్రైవ్ ఉంటే మీరు మూవీస్ కూడా ప్లే చేసుకోవచ్చు దీని ద్వారా మీ టీవీకి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మనం దీన్ని టీవీకి కనెక్ట్ చేసి చెక్ చేద్దాం పిక్చర్ క్వాలిటీ ఎలా వస్తుంది, అండ్ నెక్స్ట్ వైఫై కనెక్ట్ చేసిన తర్వాత ఏమైనా హ్యాంగ్ అవుతుందా అన్నీ ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెట్టింగ్స్ కూడా చూపిస్తాను. ఆ వైఫై ఎలా కనెక్ట్ చేసుకోవాలి, మీ మొబైల్ని, మీ దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ అయితే దాన్ని స్క్రీన్ కాస్టింగ్ ఎలా చేసుకోవాలి, అన్ని అప్లికేషన్స్ మీకు అందులో చూపిస్తాను. మనం టీవీ ఆన్ చేసి అక్కడ మాట్లాడదాం. ఫ్రెండ్స్, స్టిక్ కనెక్ట్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. స్టార్టింగ్ చూసుకుంటే మనకి గూగుల్ ప్లే స్టోర్ ఉంది, దాని పక్కన చూసుకుంటే బ్రౌజర్ ఉంది, వీడియో ఉంది. మీరు పెన్ డ్రైవ్ పెడితే వీడియోస్ అన్ని ఇందులో ఉంటాయి, అండ్ నెక్స్ట్ ఆల్ అప్లికేషన్స్ ఉంది. నెక్స్ట్ సెట్టింగ్స్ ఉంది. మన సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం. సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకి నెట్వర్క్ సెట్టింగ్స్ ఉంది, నెట్వర్క్ ఓపెన్ చేయండి. మనకి ఫస్ట్ చూసుకుంటే వైఫై ఆఫ్లో ఉంటుంది, వైఫై ఆన్ చేయండి. వైఫై ఆన్ చేసిన తర్వాత మనకు దగ్గరలో ఉన్న వైఫైస్ ఏమన్నా మీరు చూసుకొని మీ మొబైల్ హాట్స్పాట్ కనెక్ట్ చేసుకోండి. ఇక్కడ నాదైతే వైఫై ఆన్లో ఉంది. నేను కనెక్ట్ చేస్తున్నాను నా ఫోన్ది. కనెక్ట్ చేశాను నా ఫోన్ది అయితే వైఫై ఆల్రెడీ కనెక్ట్ అయిపోయింది. బ్యాక్కి వెళ్దాం. ఇది మీకు ఇంటర్ఫేస్ అయితే టాప్లో చూసుకుంటే వైఫై సింబల్ కనిపిస్తుంది. డౌన్లో చూసుకుంటే మీకు యూట్యూబ్ ఉంది, నెక్స్ట్ ప్లస్ సింబల్ ఉంది. ప్లస్ క్లిక్ చేస్తే మీకు ఇంకేమైనా యాప్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం యూట్యూబ్ ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్, చూసుకోవచ్చు యూట్యూబ్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. చూడవచ్చు, మీకు స్మార్ట్ టీవీ అంటే మీ నార్మల్ టీవీని కూడా మీ స్మార్ట్ టీవీ కింద మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. యూట్యూబ్ వస్తుంది ఇందులో. నార్మల్ బేసిక్ టీవీ కూడా మనకి స్మార్ట్ టీవీ అయిపోద్ది అనమాట. సో మనం సాంగ్ ప్లే చేద్దాం. రెజల్యూషన్ ఎంతవరకు ఉందో చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, మనం పిక్చర్ క్వాలిటీ చూసాం కదా. ఇప్పుడు ఒకసారి మనకి యాప్స్ ఏమేమి ప్రొవైడ్ చేశారో చూద్దాం. ఫస్ట్ మనం యాప్స్ ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ మనకి ఎయిర్ ప్లే ప్రొవైడ్ చేశారు. మీరు ఎయిర్ ప్లే నుంచి మీ ఐఫోన్ అయితే మీరు స్క్రీన్ కాస్టింగ్ చేసుకోవచ్చు. మీరు ఆండ్రాయిడ్ అయితే మీకు ఇక్కడ వైఫై డిస్ప్లే ఉంది చూసారా, మీరు వైఫై డిస్ప్లే నుంచి డైరెక్ట్గా మీరు స్క్రీన్ కాస్టింగ్ చేసుకోవచ్చు. మీడియా సెంటర్ అంటే మీ దగ్గర పెన్ డ్రైవ్ పెడితే మీరు డైరెక్ట్గా పెన్ డ్రైవ్ సాంగ్స్ కానీ ఏవైనా అక్కడ ప్లే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు డౌన్లోడ్ అయితే మీ ఇక్కడ డౌన్లోడ్స్ అన్ని ఇందులో చూపిస్తే మాక్సిమం డౌన్లోడ్ చేయొద్దు, హ్యాంగ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మీకు ఏమైనా పెన్ డ్రైవ్లో ఫైల్స్ ఉన్నాయంటే మీకు ఇక్కడ ఫైల్ ఎక్స్ప్లోరర్లో మీకు కనిపిస్తుంది అనమాట. యూట్యూబ్ ఉంది, నెక్స్ట్ నెట్ఫ్లిక్స్ ఉంది,
ప్లే స్టోర్ అన్నీ ఉన్నాయి. మీ ప్లే స్టోర్లోకి వెళ్తే మీరు డైరెక్ట్గా యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు మీ జీమెయిల్తో లాగిన్ అయ్యి. ఫ్రెండ్స్ చూసారు కదా టీవీ స్టిక్ అన్నది మీకు వీడియో పర్ఫార్మెన్స్ కానీ ఏవైనా సరే చాలా అంటే చాలా బాగుంటాయి. మీకు పిక్చర్ క్వాలిటీ కూడా క్రిస్టల్ క్లియర్ వస్తుంది. మీ టీవీ పైన డిపెండ్ అయి ఉంటుంది అది కూడా. బట్ కాబట్టి మీకు స్మార్ట్ ఈజీగా చేస్తుంది. ఎలాంటి టీవీ అయినా సరే మీకు స్మార్ట్ ఈజీగా చేయగలదు. అప్ టు 4K వరకు సపోర్ట్ ఉంది. మీ ఇంట్లో వైఫై కొంచెం ఫాస్ట్ ఉందంటే మీకు అప్ టు 4K వరకు వీడియో బఫర్ అవ్వకుండా కొంచెం నీట్గా వస్తుంది అనమాట. లేకపోతే వీడియో మాత్రం బఫర్ అవుతుంది. మీకు స్టిక్ కూడా చాలా కాంపాక్ట్ సైజులో ఉంది, ప్రాబ్లం లేదు. మీకు టీవీ ఒకవేళ బ్యాక్ సైడ్ చాలట్లేదు అంటే ఈ ఎక్స్టెండర్ పెట్టుకొని మీరు టీవీకి పెట్టుకోవచ్చు. నాకు చెప్పాను కదా ఇందాక ఒక 2 వైర్స్ నడిపించాయని. ఒకటి వచ్చేసి ఈ రిమోట్ సెన్సార్. ఇది మనకి ఉంటేనే మీరు ఈ రిమోట్ యూస్ చేయగలరు. ఇది కానీ పోతే మాత్రం ఇది మనం యూస్ చేయడానికి ఇంకా ఛాన్సే లేదు, ఇంకా అవ్వదన్నమాట. ఇది మాత్రం జాగ్రత్తగా ఉంచుకొని డైరెక్ట్గా ఇందులో ఐఆర్ ఇచ్చుంటే బాగుంది. బట్ కాకపోతే వీళ్ళు సపరేట్గా ఇచ్చారు. ఇది కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలి. అండ్ నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి మీరు ఒకవేళ ఎల్సీడీ టీవీ అయితే మాత్రం ఇది తీసుకోమాకండి. ఇది మీకు సెట్ అవ్వదు అసలు. ఎందుకంటే ఎల్ఈడి టీవీస్కి మాత్రమే ఇది వర్క్ అవుతుంది. ఎల్సీడీ టీవీకి అయితే హ్యాంగ్ అయిపోతుంది. ఎందుకంటే బాగా ఓల్డ్ వర్షన్స్ టీవీస్ కాబట్టి ఈ సాఫ్ట్వేర్ అది సపోర్ట్ చేయట్లేదు. దాని మదర్ బోర్డ్ అంత సపోర్ట్ చేయడం వాళ్ళు చెక్ చేశాను. ఎల్సీడీ టీవీస్ మరియు ఓల్డ్ మోడల్ 24" టీవీస్ అయితే మాత్రం దీని జోలికి వెళ్ళమాకండి, మనీ వేస్ట్. ఇది ఒకళ్ళు 32 పొరపాటును తీసుకున్నాం, స్మార్ట్ కాకుండా నార్మల్ టీవీ తీసుకున్నామంటే ఇది తీసుకోండి, పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. పిక్చర్ క్వాలిటీ ఇంకా సూపర్ ఉంటుంది. చెప్పాను కదా జస్ట్ 1500 రూపీస్లో మీకు అయితే అవైలబుల్గా ఉంది. దీని తర్వాత ఆర్డర్ డీటెయిల్స్ అంటే ప్రైస్ కానీ లేదంటే వాట్సాప్ చాట్ లింక్ కానీ డౌన్ డిస్క్రిప్షన్ ఉంటే అక్కడ నుంచి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.